చెందకూడదు ఆ 3 విషయాల్లో. ఏంటంటే జపం. మనకేంటంటే దాంట్లోనే సాటిస్ఫికేషన్ ఉంటుంది. చేస్తాను మాతాజీ ఈరోజు 16 అలా అయిపోయింది, 16 లేదు సంతృప్తి ఉండకూడదు. ఇంకా నేను 16 చేశానా, ఇంకా చెయ్యాలని. సాధనలో, జపంలో, శాస్త్ర చదవడం అయిపోయింది. ఒక్కసారి చేతం మీద కంప్లీట్ అయిపోయింది. అమ్మో బాబు చలో కొడేద్దాం ఒక కొబ్బరికాయ. మాతాజీ ఇప్పుడు ఇంకా పడుకోవచ్చా, మళ్ళీ నిత్యం మాతాజీ జాయిన్ అవ్వాలి. అంతే ఇలా అయిపోతే మళ్ళీ ఆదిల్లలో మొదలు పెడతాం అనమాట, మళ్ళీ భాగవతం మొదలు పెడతాం అనమాట, అంతే కదా. సో దాంట్లో సంతృప్తి మనం చేరకూడదు. జపంలో, శాస్త్ర అధ్యయనంలోనే. మొన్ననే ఒక భక్తుడికి, బాబు నువ్వు మంగళారతి ఎందుకు రావట్లేదు ఏకాదశి కంటే, నేను ఏకాదశి మంగళారతికి వచ్చాను అనుకోండి మాతాజీ, నా వర్క్ ప్లేస్లో నేను అన్ప్రొడక్టివ్గా అయిపోతాను. ఎందుకంటే నాకు అసలు అలా నిద్రపోవాలని అనిపిస్తుంది. సో నాకు అసలు ఎంత కోపం చెందినంటే అన్ప్రొడక్టివా, ఓహో 30 daysలో 2 days నీ వర్క్ ప్లేస్లో నువ్వు అన్ప్రొడక్టివ్గా ఉండకూడదు. కానీ జీవితం నీ ఆత్మ కోసం నువ్వు అన్ప్రొడక్టివ్గా ఎన్నో జన్మాల నుంచి ఉన్నావు, దానికి నీకేం టెన్షన్ లేదు. కానీ నా వర్క్ ప్లేస్ అంటే వాళ్ళు నా బ్లడ్ని కంప్లీట్గా తాగేయాలి. ఎంత కొంత అయినా మంగళారతిలో నా ఎనర్జీని నేను ఎందుకు వేస్ట్ చేయాలి? నా మొత్తం ఎనర్జీ నా వర్క్ ప్లేస్కి అంకితం. వాళ్ళు నాకు కంప్లీట్గా నన్ను సక్ చేసుకోవాలి. నేను రాధా దామోదర్ దగ్గర ఎందుకు నిలబడాలి? అలాంటి ఆలోచన అనమాట. అందుకోసం నాకు ఈసారి కోపం చెంది ఎవరైతే ఏకాదశి మంగళారతికి రాలేదు ఇలాంటి ఆలోచనతోనే నాకు మళ్ళీ వర్క్ ప్లేస్లో నిద్ర వస్తుంది, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈసారి 1 week పనిష్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఎవరైనా ఏకాదశి మంగళారతి మిస్ అయితే 15 days, అలా ఇంకా 3-4 times మిస్ అయ్యారనుకోండి, సంవత్సరం అంతా మీరు రావాలి మంగళారతి. అప్పుడు మీరు ఎంత అన్ప్రొడక్టివ్గా మీ వర్క్లో ఏం చేస్తారో అప్పుడు నేను చూస్తాను. అసలు అన్ప్రొడక్టివ్ అనమాట. ఆ వర్డ్ చూసి నాకు కోపం వచ్చేసింది. ఐ విల్ బి అన్ప్రొడక్టివ్ ఇన్ మై వర్క్ ప్లేస్ అనమాట. ఆహా, గొప్ప గొప్ప మాటలు చూడండి. అసలు కోవిడ్ బిఫోర్ ఎలా ఉండేది మనకి? పోనీ మీరు హోల్ మంత్ రాకపోయినా ఓకే, కొందరు దూరం ఉంటున్నారు, కొందరు రాత్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పటికైనా లేట్ అవ్వచ్చు, ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈవెన్ డివోటీస్ లైఫ్లో కూడా మంగళారతి ఉండడం. కానీ డివోటీస్ లైఫ్ అంటే ఏంటంటే కృష్ణ సేవ కోసం మేబీ ఏదో సేవలో బిజీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా సేవ. మనమైతే సేవ కూడా చేయము, మామూలుగా ఒక మెటీరియలిస్టిక్ లైఫ్లో బ్రతుకుంటున్నాం అంతే. మనం మార్నింగ్ దేనికి మన టెన్షన్ అంటే మా జాబ్ ప్లేస్లో వాళ్ళకి నేను కరెక్ట్గా పని చేసుకోవాలి కదా అని మన ఆలోచన. ఏం స్పిరిచువల్ లైఫ్ కోసం కాదు. నేను ఈరోజు మంగళారతి రాలేకపోయాను ఎందుకంటే నేను నిన్న నైట్ అసలు ఏదో గురుమహారాజ్ సేవలో ఉన్నాను, అలాంటి కూడా మనకేముండదు. అసలు వేస్ట్ లైఫ్స్ మన లైఫ్స్. కనీసం అసలు కోవిడ్ బిఫోర్ అందరూ వచ్చేవారు. అసలు ఏకాదశి అనేసరికి అసలు హాల్ నిండిపోయేది. అది కనీసం ఆ ఒక్క కాన్షియస్నెస్ ఉండేది. అంటే హోల్ మంత్ రాకపోయినా ఏకాదశికైనా నేను అటెండ్ అవ్వాలి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ అయింది. ఆన్లైన్ నుంచి మెల్లమెల్లగా ఆఫ్లైన్, ఇంకా ఎవరు ఆఫ్లైన్ అవ్వట్లేదు, ఇంకా అలానే ఆన్లైన్ ఉండిపోయారు. అలానే ఇప్పుడు ఆన్లైన్ కూడా జాయిన్ అవ్వట్లేదు అసలు. సో మెల్లమెల్లగా ఇప్పుడు ఏంటంటే మాతాజీ ఏమి చెప్పట్లేదు, పర్వాలేదు. ఇక్కడ ఏంటంటే ఏదైనా నేను చెప్పాలన్నమాట, చెప్పకపోతే చెయ్యరనమాట. చాలా స్పెషల్గా ఉంది ఇక్కడ. ఏదైనా నేను చెప్పాలి, మీరు చెప్పలే. నేను అదే అనుకోండి, నేను చెప్పట్లేదు కదా, కానీ రోజు అందరూ భోజనం తింటున్నారు. నేను చెప్పట్లేదు కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పట్లేదు, మీరు అన్నీ చేస్తున్నారు. కానీ మంగళారతి మీరు చెప్పలేదు మాతాజీ, అది మీరు చెప్పలేదు మాతాజీ, అది కలెక్ట్ మీరు చెప్పలేదు మాతాజీ అంటే అదేంటి, దాన్ని నేను చెప్పాలి. మిగిలిన విషయాలు మీరు అన్నీ చేసుకుంటారు. అసలు అదే నేను మొన్ననే నిత్యం భారత సేవలో డివోటీస్తో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మొన్న చాలా కోపం వచ్చేసి, అంటే నేను మీటింగ్లో జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి, అంటే మామూలుగా మూవీస్లో చూపిస్తారు కదా, మదర్స్ వెళ్ళి పిల్లలకి ఇలా హారతి, అలా నేను చెయ్యాలన్నమాట. నేను జూమ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి రఘువంశీ బాబు ఫోన్ చేయి, ఆ మాతాజీ నేను చేస్తున్నాను. అప్పుడు అతను అందరికీ ఫోన్ చేసి ఇలా తిలక్ పెడతారనమాట, మాతాజీ వచ్చేసారు మీరు ఇప్పుడు జూమ్లో ప్రవేశించండి. అప్పుడు వాళ్ళు ప్రవేశిస్తారనమాట జూమ్లో. నాకు ఇంకా వచ్చింది కోపం. ఆ రోజు ఇంకా గట్టిగా తిట్టేశాను. ఇంకా నెక్స్ట్ టైం మీరందరూ వచ్చిన తర్వాత నేను రావాలి, కానీ నేను వచ్చిన తర్వాత అందరు రావడం ఏంటని గట్టిగా అందరినీ తిట్టేశాను. అసలు ఫెస్టివల్స్కి సెలవులు పెట్టారు, ఇలా అలా మొత్తం మీద అసలు నేను ఎప్పుడు ఎవరిని తిట్టాను కదా. ఆ రోజు ఎంత సంతోషంగా నేను ఏదో సాధించానని నాకు అనిపించింది అనమాట. అంటే ప్రభుజీ నన్ను చెప్తూ ఉంటారు, నీకెవరికి తిట్టడం రాదు, నీకు అసలు ఎవరి మీద కోపం రాదు, నువ్వేంటి ఇలాంటి మనిషిగా ఉన్నావు నువ్వు. అప్పుడు నేను అసలు అనుకున్నాను, ఎస్ ఐ డిడ్ ఇట్. ఈ రోజు అసలు ఎంత గట్టిగా చెప్పాను అందరికీ. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అసలు మాతాజీ కూడా తిట్టడం వచ్చు అని. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను ఇప్పుడు అందరిలో మార్పు వస్తుందని. కానీ మీకు తెలుసా ఏమైంది? మరుసటి రోజు నా దగ్గరకు ఒక మాతాజీ వచ్చారు నా స్కూల్లో. అదే మీకు ఒంట్లో బాగాలేదు కదా, నిన్న చాలా కోపం అయ్యారు కదా అలా అన్నారనమాట. పర్లేదు మాతాజీ, స్ట్రెస్ కదా మాతాజీ. అలా ఆవిడ ఒక్కరే కాదు, 2-3 ఇంకా ఫోన్ చేశారు. అదే మీకు ఒంట్లో బాగాలేదు కదా, అదే చెప్పారు అదే నిన్న మీరు చాలా కోపం అయిపోయారు అనమాట, స్ట్రెస్ పర్లేదు మాతాజీ, అవుతుంది మాతాజీ, స్ట్రెస్ అయిపోతారు మాతాజీ, ఒక్కొక్కసారి మనం స్ట్రెస్గా ఉంటారు. నాకు వచ్చింది కోపం. అయ్యో, నేను ఇంత కష్టపడి వాళ్ళని సర్దుదామని వాళ్ళని నేర్పిస్తే వాళ్ళు నన్ను చెప్తున్నారు, నాకు స్ట్రెస్ వచ్చేసింది అనమాట. నాకు
అస్సలు అప్పుడు నేను ఒక్కటే అనుకున్నాను, నా వల్ల కాదు. ఇస్కాన్ వైజాగ్ కాంగ్రిగేషన్ చాలా ఉత్తమ స్థాయిలో ఉన్నారు, వాళ్ళని సరిద్దడం అది నా వల్ల కాదు అసలు. ఇంకా నేను చెయ్యను, నాకు ఆ సామర్థ్యము ఆ ఇంటెలిజెన్స్ నాకు లేదు. ఎందుకంటే నేను ఏం చేసినా కూడా వాళ్ళ రియాక్షన్ చేంజ్ అవ్వట్లేదు. నేను తిట్టినా వాళ్ళు ఒక రకంగానే చూస్తారు, నేను నవ్వినా ఒక రకంగానే చూస్తాను, నేను గెంతినా ఒక రకంగానే చూస్తాను, నేను వాళ్ళ మీద అర్చినా అంటే వాళ్ళకి అసలు అలానే ఉంటారు అంతే. అంటే వాళ్ళందరూ సిద్ధ పురుషులు, అలానే ఉంటారు. అసలు ఇమోషన్లో చేంజ్ ఉండదు, రియాక్షన్లో అలానే ఉంటారనమాట. అసలు ఏం చెప్పినా కూడా అసలు నేను ఎంత ఫీల్ అయిపోయాను, అసలు నేనేదో గొప్పగా సాధించానని అనుకున్నాను. అసలు ఎలా తిట్టాను, అసలు గట్టిగా మాట్లాడాను, అసలు ఏమనుకుంటున్నారు కానీ ఏమీ చేంజెస్ లేదనమాట, ఏమీ చేంజెస్ లేదు. అప్పుడు అందరికీ నాకు చెప్పి ఇది వచ్చింది, లేదండి నా ఒంట్లో బాగానే ఉంది, ఇంకేం చెప్తాం అసలు. చాలామంది అంటే అది పెద్ద ఫైర్ లాగా క్రాస్ అయిందన్నమాట. ఒకరికొకరు ఫోన్ చేసి చెప్పుకున్నారు, మాతాజీకి ఒంట్లో బాగాలేదు అర్చేస్తారు అందరి మీద. నిన్న పాపం స్ట్రెస్ అయిపోతాను, మొత్తం స్ట్రెస్ అయిపోయారు అసలు కంప్లీట్గా. ఇంకంతే, అలా ఉంది నా పరిస్థితి. ఇంకా నేను నిశ్చయించాను, ఎప్పుడు ఏమీ చెప్పను, వీళ్ళు ఇలానే ఉంటారు, నేనే అడ్జస్ట్ అయిపోతాను, ఇంకంతే. అడ్జస్ట్ అయిపోవడం ఇంకా అంతే, ఏం చేయలేము. సో కొన్ని మనం అడ్జస్ట్ అయిపోవాలి, కొన్ని మనం అడ్జస్ట్ అవ్వకూడదు. ఏది మనం అడ్జస్ట్ అయిపోవాలి? మన వెల్త్తో, ఫుడ్తో, వైఫ్తో అడ్జస్ట్ అయిపోవాలి కదా, మన పిల్లలతో. ఇప్పుడు నేను మీరందరితో ఎలా అడ్జస్ట్ అయిపోతే అలా అడ్జస్ట్ అయిపోవాలి. కానీ కొన్ని మనం అడ్జస్ట్ అవ్వకూడదు. లైక్ మంగళారతి రావాలి, జప రావాలి, సాధన చేసుకోవాలి అని. ఇంకొకటి దానం. ఎప్పుడు దానంకి మనం సంతృప్తి చెందకూడదు. ఇచ్చాను కదా, మొన్నే కదా మెంబర్ అయ్యాను, మొన్నే కదా గౌదానం ఇచ్చాను, లేదు ఇంకొక అవకాశం ఉందా, సరే ఇస్తాను. లాస్ట్ టైం నేనే